మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కుటుంబ తగాదాలేంటి, ఆస్తి, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో వివాదాలు కొంచెం ఎమోషనల్‌గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనసులో ఉన్నటువంటి కోపం మాటల రూపంలో బయటపడుతుంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండానే కఠినమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి పదజాలం కూడా వాడడం జరుగుతుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఇలాంటి తగాదాల్లోనే ఇద్దరు ఒకరిపైన ఒకరు అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని యూజ్ చేసుకున్నారు. దాంతో ఇద్దరు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దాని కేసును పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కేవలం తిట్టడము, వల్గర్ లాంగ్వేజ్ వాడడము మాత్రమే అబ్సీనిటీ కిందికి రాదు అని చెప్పింది. అంటూ వాళ్ళ పైనటువంటి కేసులను కొట్టేయడమే కాకుండా వాళ్ళ కన్విక్షన్ ని రద్దు చేసింది. ఇక్కడ ఈ పాయింట్ని ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కోర్టు ఇలా తిట్టడం క్రైమ్ కాదు అని చెప్పింది, కానీ రైట్ అని ఎక్కడా చెప్పలేదు. తిట్టడము అబ్సీనిటీ కాదు అని చెప్పింది, కానీ దీన్ని వాడచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఇమ్మోరల్ అన్నటువంటివన్నీ కూడా ఇల్లీగల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. లా వేరు, మోరాలిటీ వేరు, చట్టం వేరు, నైతికత వేరు. అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక ప్రవర్తన కానీ, ఒక పదజాలం కానీ చట్ట ప్రకారం తప్పు కాకపోయినా అది ఇమ్మోరల్ గానే సమాజం పరిగణిస్తుంది. చట్టం మనకు స్వేచ్ఛ ఇచ్చింది దుర్వినియోగం చేసుకోవడానికి కాదు, జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి. ఇది క్రైమ్ కాదు అంటే కరెక్ట్ అని కాదు కదా. ఇల్లీగల్ కాదు అంటే అది లీగల్ అయిపోదు కదా. దీనికి శిక్ష ఉండదు అంటే మనమంతా చేయొచ్చు అని మీనింగ్ కాదు. ప్రతి తప్పును చట్టం పనిష్ చేయదు, కేవలం దానికి శిక్ష లేదు అని చెప్పడం మాత్రమే. సమాజంలో ఎన్నో కస్టమ్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. అన్ని చట్టాల్లో ఉండవు, ఉండాలన్న రూల్ కూడా లేదు, కానీ మనం ఫాలో అవుతున్నాం కదా. కోర్టు ఇది తప్పు అనలేదు కాబట్టి మనందరం చేయొచ్చు అని మీనింగ్. ఎప్పుడైనా సరే కోర్టు చూసేది ఒక తప్పును మినిమం స్టాండర్డ్స్ లో చూస్తుంది, కానీ మన ప్రవర్తన దాన్ని మాక్సిమం స్టాండర్డ్స్ లోనే చూడాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, విలువలు బాగుంటాయి. చట్టం శిక్షించకపోయినా మన మనసు ప్రశ్నించాలి కదా.